ఈరోజు మనము వంకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ అన్నీ నేను ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఒకసారి చెప్తాను మీకు. టొమాటోస్ 2, ఆనియన్ 1, పచ్చిమిర్చి 5, కొత్తిమీర, కరివేపాకు, బే లీవ్స్, క్యూమిన్ సీడ్స్, క్లవ్స్, సినమన్ తీసుకున్నానండి. ఇక్కడ వంకాయలు, గ్రీన్ బ్రింజాల్స్ 5 తీసుకున్నాను. మసాలా కొరకు కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్, 1 స్పూన్ పాపీ సీడ్స్, 1 స్పూన్ సెసమ్ సీడ్స్, 2 బాదాం, 3 కార్డమమ్, 2 డ్రై చిల్లీ. ఇక్కడ స్పైసెస్ అండి: సాల్ట్, టర్మరిక్, మిర్చి పౌడర్ 2 స్పూన్స్, గరం మసాలా 1/2 స్పూన్, 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1/4 స్పూన్ క్యూమిన్ పౌడర్ అండి. ఇక్కడ జింజర్ పేస్ట్ కూడా తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాము. ఓకే అండి, ముందుగా నేను కుక్కర్లో చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెము వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను బే లీఫ్ ఇవన్నీ తీసుకున్నాను కదా, క్యూమిన్ ఇవన్నీ వేస్తున్నానండి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది. ఇప్పుడు మనం టొమాటోస్ వేసుకున్నాము. అలాగే స్పైసెస్ అన్నీ కూడా వేస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గించుకుందామండి. ఒక 5 మినిట్స్ పెట్టుకుందాము. ఓకే అండి, టొమాటో మగ్గిపోయింది. ఇప్పుడు మనము వంకాయలు వేసుకున్నాము. ఇక్కడ నేను ఉప్పు వాటర్లో వేసి పెట్టాను ఆల్రెడీ. సో వేసేసుకున్నాము. కొంచెం వంకాయలు మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము నువ్వులు, గసాలు, కొబ్బరి ఇవన్నీ మనము పౌడర్ చేసి పెట్టుకున్నాను. నేను ఇవి వేస్తున్నాను. ఇప్పుడు డ్రై మిర్చి, బాదం కూడా వేసానండి. కొంచెం యాలకులు కూడా. టూ మినిట్స్ పెట్టుకుందామండి. అలాగే లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ పెట్టుకుందాము. ఇప్పుడు మనము
మటన్ వేసుకుందామండి. ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం లైట్గా ఉప్పు, కారం, పసుపు వేసుకొని 2 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ మనకి ఉప్పు, కారం అంతా లోపలికి ముక్కలోకి వెళ్తుంది. సో 2 అవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వేసేసుకున్నాము మటను. ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఉడికి పెట్టుకుందామండి. ఇలాగే మసాలా అంతా ఉడికిపోయిందండి. రా స్మెల్ అంతా పోయింది. మనకి ఆయిల్ కొంచెం బయటికి తేలుతుంది. ఇప్పుడు మనము వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుందామండి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మటన్ ఉడికించుకోవడానికి ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము. ఓకే అండి, 3 విజిల్స్ వచ్చేసాయి. చూద్దాము. కర్రీ రెడీ అండి. కొత్తిమీర చల్లుకుందాము. బౌల్లో తీసి పెట్టుకుందామండి. ఓకే అండి, వంకాయ మటన్ కర్రీ రెడీగా ఉంది. చాలా టేస్టీగా వచ్చింది. ముక్క కూడా బాగా ఉడికింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. యమ్మీగా టేస్టీగా వచ్చిందండి. Please subscribe Suni channel recipes. Don't forget to click the like button. Share the videos. Thanks for watching.